పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా గుమ్మలక్ష్మీపురం బస్టాండ్ నుండి ఎల్విన్పేట సెంటర్ వరకు ఓటు హక్కుపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారులు కార్యాలయం ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేసి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు, యువతకు, గ్రామస్తులకు వివరించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని సూచించారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, రంగవల్లులు పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ శేఖర్, గ్రామ సర్పంచ్ శంకరరావు, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం ఎటువంటి ఒత్తిడులకు ఒకసారి చూడండి. మా చీర ఓటు విలువ తెలుసుకో, దేశ భవిత మలుచుకో, మనం నీతిగా, నిజాయితీగా, అందులో ఏ అభ్యర్థి అయితే సరైన వాళ్ళని ఆలోచించుకునే జ్ఞానం ఆ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంకే మనకి ఓటు హక్కు వస్తుంది. అభిమానం కొద్దీ ఎవరికో వేయడము, లేదనుకుంటే ఏంటిది డబ్బులకు, ఇట్లాగా మన ఓటుని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి అసలు సిసలైన నాయకుడిని